ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు బంగారం ధర ఎలా ఉంది అండ్ దాంతోపాటు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం 24 క్యారెట్కి ఎక్కువగా వాల్యూ ఉంటుంది, దానికి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రీజన్స్ ఏంటి? అండ్ దాంతోపాటు 24 క్యారెటే అని పెట్టడానికి వెనకాలన్న ఆ నేమ్ బిహైండ్ ఉన్న రీజన్, దాని ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న. ఇన్ఫ్యాక్ట్ నేను అడిగా ఈ మాటే. సార్ 24 దగ్గరకు వచ్చి ముళ్ళు ఎందుకు ఆగిపోయింది సార్? 24 తర్వాత 25 ఉంది కదా, 29 ఉంది, 30 ఉంది, ఏదన్నా ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ ఇంకా చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ కారణం ఏంటి? అసలు 24 క్యారెట్ల బంగారం అంటే ఏంటి, దాని ప్యూరిటీ ఎలా తెలుసుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ. సో అందరూ అంటారు, ఓ సోసి వీడికి ఇంత కూడా తెలియదా, అసలు 24 క్యారెట్ అంటే ప్యూర్ గోల్డ్ కదరా అంటారు. సరే, ఒప్పుకుంటా, మీరు చెప్పింది నిజమే. బిఐఎస్ వాళ్ళతో ఎవరితోనైతే మాట్లాడానో వాళ్ళు కొన్ని టెక్నికల్ రీజన్స్ చెప్పారు దీనికి. అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళ పని ఏంటంటే బేసిక్గా ప్రతి అలాయ్ మెటల్, బేస్ మెటల్ కానివ్వండి, ప్రెషస్ మెటల్ కానివ్వండి, వాటిని ప్యూరిటీ గురించి ఇన్వెస్టిగేట్ చేసి దాని నిర్ధారణ అనేది తేల్చేది ఆ అసోసియేషన్ పని అనమాట. అంటే ఇట్స్ నాట్ అన్ అసోసియేషన్, ఇట్స్ అటానమస్ బాడీ. బేసిక్గా చెప్పాలంటే ఒక రీసెర్చ్ చేసే ఒక సపరేట్ సెక్షన్ ఆఫ్ సొసైటీలా ఉంటారు ఎవరైతే ఇలాంటి మెటల్స్ గురించి రీసెర్చ్ చేస్తారనమాట, అండ్ వాటి ప్యూరిటీ గురించి. అయితే 24 క్యారెట్ ఎందుకు అని చెప్పేసి అడిగా. సో 24 క్యారెట్ అంటే ప్యూర్ గోల్డ్ అండి అన్నారు. అది మాకు తెలుసు సార్ అని చెప్పారు. సో దయచేసి నాకు కొంచెం టెక్నికల్ రీజన్స్ ఏమున్నాయో చెప్పండి అంటే ఆయన నాకు మొత్తము డీటెయిల్స్ పంపించారు. మీకు నేను చదివి వినిపిస్తాను. ఓకే. అయితే 24 క్యారెట్ అంటే 24 పార్ట్స్ ఆఫ్ వన్ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్. 24 పార్ట్స్. మరి ఆ 24 పార్ట్స్ ఏంటి సార్, అదే నా స్పేర్ పార్ట్స్ లాంటిదా ఏముంటుంది అని చెప్పి అడిగా. ఇట్ వాజ్ అ సిల్లీ క్వశ్చన్. ఇట్ మైట్ సౌండ్ సిల్లీ, ఎందుకంటే యాజ్ అ కామన్ మ్యాన్గా నేను అడిగా. ఎందుకంటే నాకు నాలెడ్జ్ లేదు దాని గురించి. అది నేను నేర్చుకోవాలి, నా ప్రేక్షకులకు కూడా అది నేర్పించాలి, తెలియజేయాలి. అదే రీజన్ మనం ఎడ్యుకేషనల్ బేస్డ్, అవేర్నెస్ బేస్డ్ వీడియోస్ చేయడానికి కారణం. సో వారు ఏమన్నారంటే 24 ఈజ్ అ డెసిబల్ నంబర్ విచ్ డినోట్స్ అబౌట్ 24 డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ అ ప్యూరిటీ ఫామ్ అనమాట. అయితే ఆయన సింపుల్గా ఒక ఎగ్జాంపుల్లో ఇంకొక సార్ని అడిగాను. అడిగితే వారేమన్నారంటే, చూడండి, ఒక గిన్నెలో పాలు పోస్తాం, పొయ్యి మీద పెడతాము. పొయ్యి మీద పెట్టిన తర్వాత కరెక్ట్గా పాలు ఎంతవరకు మనకు కాగాలి, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అనేది ఇంట్లో బాయిలింగ్ పాయింట్ అందరికీ తెలుసు. సో అది మరీ పొంగి పొర్లిపోయేంత వరకు ఎవరు పెట్టుకోరు. ఎందుకంటే ప్రతిరోజు అలా చేయరు. కరెక్ట్గా ఆ బాయిలింగ్ పాయింట్ రాగానే సిమ్ చేసుకుంటూ వెళ్తారు. సో ఆ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ గాఢమైన కైండ్ ఆఫ్ పాల్ అనేది ఏర్పడుతుంది బాగా హీట్ చేసిన తర్వాత. సో వీళ్ళు గోల్డ్ని ఎప్పుడైతే కరిగిస్తారో అందులో 9.99 ఆర్ లేదా 9.99.98 ఇది ప్యూర్ ఫామ్, అంటే 1000% అనుకోండి. సో 1000%కి చేరాలి అంటే అప్పుడు ఏమవుతుందంటే 1 క్యారెట్, 2 క్యారెట్ అండ్ 24 క్యారెట్ వరకు చేరుకుంటుంది గోల్డ్ అనమాట. సో 24 క్యారెట్స్ అంటే 24 డిఫరెంట్ పార్ట్స్లో ఆ గోల్డ్ని టెస్ట్ చేసే టైంలో ప్యూరిటీ ఫామ్ అనేది అక్కడికి 999కి చేరుకుంటుంది. ఓకే. సో కాబట్టి 999కి చేరుకోగానే అది 24th నెంబర్కి వచ్చి ఆగుతుంది అనమాట. సో 24 క్యారెట్స్ అది ప్యూర్ ఫామ్ ఆఫ్ గోల్డ్. అయితే ఆయన ఏమన్నారంటే 999.98 అన్నప్పుడు అది ఆల్మోస్ట్ లైక్ 1000 నెంబర్ అనమాట. ఎందుకంటే ఇట్స్ అ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ గోల్డ్ అన్నాడు. అండ్ ప్యూరెస్ట్ ఫామ్ గోల్డ్ ఎంత మెత్తగా సున్నితంగా ఉంటుందంటే దాంతో మీరు ఆభరణాలు తయారు చేసుకోలేరు. కాయిన్స్ లేదా ఒక సాలిడ్ కాయిన్ ఉండాలి. మరి అది కూడా 1 గ్రామ్ కాయిన్ అంటే సరిగ్గా పనిచేయకపోవచ్చు అండ్ షేప్ మారిపోవచ్చు ఒకవేళ ప్రెస్ చేస్తే. అదే గోల్డ్ బిస్కెట్ ఉంటుంది. ఇవన్నీ ప్యూర్ ఫామ్ ఆఫ్ గోల్డ్. అందుకే 24 క్యారెట్ గోల్డ్ ఏదైతే ప్యూర్ ఫామ్ ఉందో అందులో మీకు బంగారు ఆభరణాలు తయారు చేయరు. ఇది మన గోల్డ్లో ఎడ్యుకేషనల్ సిరీస్లో భాగంగా మనం ఇన్ని రోజుల నుంచి చేసుకుంటూ వచ్చిన భాగంలో ఇది ఇంకొక కొత్త అధ్యాయం, ఇది ఒక కొత్త చాప్టర్ నేను స్టార్ట్ చేస్తున్నాను ఇవాటి నుంచి. మీరు చాలా డీటెయిల్స్ నేర్చుకోబోతున్నారు. ఎస్, తరతరాలుగా వస్తున్న ముత్తాతలు తాతల దగ్గర నుంచి కూడా మీరు నేర్చుకోలేనంత నాలెడ్జ్ ఈ వీడియోస్లో మీరు నేర్చుకోబోతున్నారు. అండ్ ఇది మీరు ఫార్వర్డ్ చేశారంటే
అందరి జనరేషన్లో చిన్న పిల్లలు కూడా పనికి వస్తుంది, బికాస్ నాలెడ్జ్ ఈజ్ పవర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కమింగ్ టు ది గోల్డ్ స్పాట్ ప్రైస్ మనం చూద్దాము. ఇలాగే నేను 24 క్యారెట్ గోల్డ్ నుంచి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగానే 22, 18, 14, 10 ఇవన్నీ కూడా 1 by 1 డిఫరెన్స్ క్యాల్కులేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందులో అతి ముఖ్యంగా మీరు కొనేటప్పుడు మీకు ఎవరైతే చీట్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారో వాళ్ళ గురించి కూడా నేను అంత వర్క్ చేశాను. అంత వర్క్ చేసేసి ఇదిగోండి ఈ పిక్చర్లో ఏదైతే మీకు చూపిస్తున్నాను కదా, ఒక బంగారు బ్యాంగిల్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ లేదంటే రింగ్ ఉందనుకోండి, అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ BIS మార్క్, హాల్ మార్క్ ఉండాలి. రెండోది ప్యూరిటీ ఇన్ క్యారెట్ అండ్ ఫైన్నెస్ ఉండాలి. 22K916 అంటే ఏంటి? 22K అంటే 22 క్యారెట్ కదండి అంటారు, కానీ 916 అంటే ఏంటి అది కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అండ్ HUID హాల్ మార్క్ అంటే H అంటే హాల్ మార్క్, UID అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్. నౌ ఈ డీటెయిల్స్ అన్ని తెలిసాయి కదా, ఇంకా మనము తెలుసుకుందాము. బట్ ఫస్ట్ మనము స్పాట్ గోల్డ్ మార్కెట్ ప్రైస్ చూద్దాం. నిన్న చూసుకుంటే 7,489 ఉన్న గోల్డ్ ప్రైస్ 24 క్యారెట్ గోల్డ్లో ఈ రోజున 74.73 ఉంది, -16 రూపీస్ మళ్ళీ ఫాలో అవ్వడం జరిగింది. సేమ్ అలాగే 22 క్యారెట్ గోల్డ్ కూడా చూసుకుంటే 6,865 నిన్న అండ్ 6,850 ఈ రోజున, ఎందుకంటే ఇట్ హాస్ ఫాలన్ బై 15 రూపీస్. ఇంకొక విషయం మీరు అందరూ గుర్తు తెచ్చుకోవాలి, నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, నేను 3 days ముందే చెప్పా గోల్డ్ విల్ బి ఫాలింగ్ అని చెప్పేసేసి. కరెక్ట్గా అలాగే జరిగింది, సాక్ష్యం మీ ముందుంది చూడండి. మనము ట్రెండ్ లైన్ ప్రతిసారి వాడతాం, కానీ మధ్యలో ఒక నెల కింద వరకు మనకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది. కరెక్ట్, మనం టూల్ మార్చాం, కానీ ఇప్పుడు మళ్ళీ మనం ట్రెండ్ లైన్ టూలే వాడి చూపిస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకి గోల్డ్ ఎలాగైతే పడడం మొదలు పడిందో ఆ పడే ముందే మన క్లారిటీతో తెలిసిపోయింది ఇక్కడ. సో దట్ ఇక్కడ నేను థిక్నెస్ పెంచాను శిరీష. సో ఈ స్ట్రెయిట్ లైన్ చూసారు కదా నేను డ్రా చేసిందండి. సో ఈ లైన్ పైనుంచే మీకు గోల్డ్ అనేది పెరగడం జరిగింది. దాని తర్వాత పడిపోవడం అంటూ జరగడం తర్వాత మనకి ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఏమొచ్చిందంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అయ్యింది. సో ఇమీడియట్గా మీకు గోల్డ్ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. 73,750 దాకా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గోల్డ్ అనేది ఫాల్ అయితే మీకు గోల్డ్ హ్యాస్ కమ్ డౌన్ టు 72,938. దట్స్ అబౌట్, నేనేం చెప్పా, ఒక 500-1000 రూపాయల మధ్యలో ఫాల్ వస్తుంది అని చెప్పి మనకు క్లారిటీ ఉండే, ఎందుకంటే ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కాబట్టి. సో అలాగే జరిగింది, దాదాపు 900 రూపాయలు గోల్డ్ పడిపోయింది. సరే ఇప్పుడు ఏంటి, ఘనంగా అంత చెప్పిందంతా కరెక్ట్గా జరిగింది, కానీ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మంచి టూల్ మీరు వాడుకొని చేయమని చెప్తాను. ఎందుకంటే ఇది రికమెండేషన్ కాదు, మళ్ళీ నేను ఇది చెప్పింది ఓన్లీ మీకు అవేర్నెస్ క్రియేట్ చేస్తాను. నా ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే శిరీష, ఈ ఏరియాలో కాస్తంత ఫాల్ బాగా మనకు 72,938 వరకు జరిగిన తర్వాత ఒక సైడ్ వేస్ జోన్లో ఉంది ఇక్కడ గోల్డ్. సో ఐదర్ సెల్ ఆర్ బై పొజిషన్ తీసుకోకండి, ఇంకా వెయిట్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఒక కరెక్ట్ ఫార్మేషన్ అండ్ ఒక కరెక్ట్ గ్రాఫ్ అనేది ఇంకా జనరేట్ అవ్వాలా. సో వెయిట్ చేయండి ఈవినింగ్ 5 o'clock, ఎందుకంటే లండన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. 5 to 9 మధ్యలో పెద్ద ఫాల్ ఆర్ పెద్ద రైజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ట్రెండ్ లైన్ టూల్ లేదా పిక్ 4 టూల్ వాడుకొని మీరు మీ ట్రేడ్స్ని గమనించుకోమని చెప్తాను. జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, ఓవర్ బోర్డ్ వెళ్ళకండి. ఇది అవేర్నెస్ మాత్రమే శిరీష. సార్ మీరు ఎపిసోడ్లో 22 క్యారెట్ అంటే ఏంటి, దాంతోపాటు 916 అంటే ఏంటి, అండ్ ఈ ప్యూరిటీ ఎలా చెక్ చేసుకోవాలి ఇవన్నీ చెప్తా అన్నారు. సో దాని గురించి షూర్, దీని గురించి నేను డీటెయిల్స్ తప్పకుండా ఇస్తాను. బట్ ఇంకొక 20 నిమిషాలు అయిపోతుంది అది. సో ఈ విషయం మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను శిరీష. సో మరి ఇలా గోల్డ్ గురించి కంప్లీట్గా నాలెడ్జ్ తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కావచ్చు, లేదు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి, హై రిటర్న్స్ వచ్చేలాగా రిటైర్మెంట్ గురించి కావచ్చు, లేదంటే మా పిల్లల ఫ్యూచర్ గురించి అనుకునే వాళ్ళు, దాంతోపాటు ఎవరైనా కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఎన్ చేసుకోవాలి, అప్పుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? గ్రేట్ క్వశ్చన్ అండి. సింపుల్గా చెప్తాను, మీకు ఏదైతే నేను స్మార్ట్ క్లాస్, నేను ఒక మాస్టర్ క్లాస్ ఉంటుంది, ఇందులో మీకు నేను ఆ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పెషల్లీ గోల్డ్ గురించి ఇంకా ఎలా బాగా మనము తెలుసుకోవాలి డీటెయిల్స్గా, అండ్ ఎంతమంది అయితే గోల్డ్ ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్స్లో కానివ్వండి, గ్రాఫ్లో కానివ్వండి టూల్స్ అరేంజ్ చేసి ఇవ్వాలి. దాంతోపాటు రిటైర్మెంట్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇది ప్రెజెంట్ కోసం, కానీ ఫ్యూచర్ కోసం ఏంటి మరి? సో ఫ్యూచర్ ప్లానింగ్లోని భాగంగా మీకు రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా ఉంటుంది, పిల్లల ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్ కూడా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అప్పులు, ఇవన్నిటికీ కలిపేసేసి ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. సో ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోమని చెప్తాను. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఎందుకంటే ఈ క్లాస్ మీకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ కూడా ఉంటుంది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.